కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. వాకాడు మండలం రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం. పాల్గొన్న పాసం సునీల్ కుమార్. కోట మండలంలోని తేనెపూడి పంచాయతీలో లక్ష్మక్క కంటిగ గ్రామంలో 109 పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం. దళిత బహుజన్ అభివృద్ధి కోసమే సమాజ చైతన్య సమితి ఏర్పాటు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు యు రామకృష్ణరావు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు జేఏసీ ఏర్పాటు చేసి శాంతియుతంగా నాయకులు పోరాటం చేశారు. అభినందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వాకాడు మండలం రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వాకాడు ఎంఆర్ఓ కార్యాలయం నందు కొండూరు గ్రామం రైతులకు పాస్బుక్లను అందిస్తున్న పాసం సునీల్ కుమార్. బసవరెడ్డి గారికి, అలాగే మా నాయకులు మాస్ లీడర్ మా విజయశేఖర్ రెడ్డి గారికి, అలాగే మా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మా పురుషయ్య గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమీలమ్మ గారికి, అలాగే పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి. దుగ్గరాజపట్నం నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్లలో ప్రత్యక్షంగా పరోక్షంగా 17-18 వేల మందికి ఉపాధి లభించనుంది. నౌకల తయారీ, ఇంజనీరింగ్ అనుబంధ పరిశ్రమల రంగాల్లో స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి. మొదటి దశ పోర్ట్ నౌక నిర్మాణ పనులు 2030 కల్లా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక 2047 నాటికి భారత్ ప్రపంచంలోని టాప్ 5 నౌకల తయారీ దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలన్న కేంద్ర లక్ష్యంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. అయితే గూడూరు నియోజకవర్గాన్ని 2 ముక్కలుగా చేయడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గూడూరు నియోజకవర్గం వాకాడు, చిట్టమూరు తిరుపతి జిల్లా పరిధిలో గూడూరు, చిలకలూరు, కోటరెల్లూరు జిల్లాలో చేరడంతో జిల్లాల్లో ప్రభావం లోకల్, నాన్ లోకల్ సంస్థతో యువత ఉద్యోగులు కోల్పోయే అవకాశం ముందుగా ఉన్నాయి. ఇక గూడూరు నియోజకవర్గాన్ని ఎందుకు 2 ముక్కలు చేశారనే పదం ఒకరిద్దరు ముగ్గురు నిల్చున్న చోట, టీ బంకుల వద్ద, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, దుకాణాల వద్ద పదే అదే చర్చ సాగుతూ ఉంది. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలు ప్రతి పేదవారికి న్యాయం జరగాలని చేపట్టిన కార్యక్రమం. కోట మండలంలోని తేనెపూడి పంచాయతీలో లక్ష్మక్క కండిగ గ్రామంలో 109 పాస్బుక్లు మంజూరైన సందర్భంగా ఆ గ్రామంలో రైతులకు పాస్బుక్లు అందించిన డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు, వీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మాకు డేటా ఆన్లైన్లో ఫోటో అవి అప్లోడ్ చేసిన తర్వాత పంపించేస్తాం, మంజూరు చేపడతాం. కాబట్టి దీంట్లో ఇంకా కూడా ఇంకేదన్నా తేడాలు ఉన్నా, మీకు ఇంకేదన్నా డౌట్లు ఉన్నాయి కానీ మీరు అర్జీ రూపంలో కార్యాలయానికి ఇస్తే దానిలో ఏదైనా ఉంటే సమస్య పరిష్కారం. ఫోటోలు ఉన్నాయని చెప్పి వాటిని తొలగించి, ఇది సొంత ఆస్తి కాబట్టి రాజముద్ర ఉండాలనే ఉద్దేశంతో మామూలుగా మనం ఎక్కడైతే పండుగ అదే విధంగా కాబట్టి ఇంకా మీద తెచ్చి ఈ రోజు వచ్చి ఈ బుక్లో అమల్లో ఒకవేళ అవి ఉన్నా మనుగడలో ఉండవు. కాబట్టి మీరందరూ కూడా ఈ రైతులందరూ మనకి రీసర్వే జరిగిన తర్వాత
109 పట్టాదారు వాళ్ళు అన్నీ కరెక్ట్గా దళిత బహుజనుల అభివృద్ధి కోసమే కోట మండలం విద్యానగర్లో సమాజ చైతన్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యు రామకృష్ణ అన్నారు. విద్యానగర్లోని సమాజ చైతన్య సమితి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బహుజనుల ఉద్ధరణ అనే మాట చాలా కాలంగా వింటూ ఉన్నాం. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం ఎందుకు రావడం లేదని తీవ్రంగా ఆలోచిస్తున్నామన్నారు. అందరికీ వందనాలు. గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ రామకృష్ణారావుని, కమిషనర్, ఏపీ వైద్య విధాన పరిషత్. రిటైర్ అయ్యి 3 years అయింది. నేను 36 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేశాను. గవర్నమెంట్ డాక్టర్గా 36 సంవత్సరాలు చేసి చివరిగా ఒక స్టేట్ హెడ్గా కమిషనర్ హోదాలో రిటైర్ అయ్యాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాలు. మిత్రులారా, సమాజ చైతన్య సమితి అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ని నేను స్థాపించి విద్యానగర్లో హెడ్ క్వార్టర్స్గా పలు కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దళిత బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీస్, ముస్లిమ్స్, మైనారిటీస్ లైక్ క్రిస్టియన్స్, మిగిలిన కులాల తరఫున ఈ యొక్క సంస్థని మేము స్థాపించడం జరిగింది. ఈ బహుజన ఉద్ధరణ అనేది చాలా సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా, ఎన్ని ఉద్యమాలు చేస్తూ ఉన్నా బహుజనుల మీద, ముఖ్యంగా ఎస్సీల మీద దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు వీరి మీద జరుగుతున్నాయి. ఎంతమంది పెద్దవాళ్ళు ఐఏఎస్ అయినా, ఐపీఎస్లు అయినా ఎస్సీల నుంచి ఆ స్థితికి పోయినా కూడా సరే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్న రోజులు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అంతటికీ కారణం నాకు తెలిసి నాకు 65 సంవత్సరాలు వయసు. వివిధ హోదాల్లో చాలా జిల్లాల్లో పనిచేశాను. నాకు తెలిసిన ఒకే ఒక్క కారణం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రాజ్యాధికారం సాధించలేకపోవడమే. ఎందుకు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రాజ్యాధికారం ఎందుకు లేదు అనేది తీవ్రంగా ఆలోచిస్తున్నాను నేనైతే. ప్రజలారా, ఎస్సీలో లీడర్స్ లేరని కాదు, బీసీలో లీడర్స్ లేరని కాదు, ముస్లిమ్స్లో లీడర్స్ లేరని కాదు. ముఖ్యంగా ఈ మధ్య ఎస్సీ లీడర్స్ అనేవాళ్ళు కొంతమంది పొలిటికల్ పార్టీస్ కూడా పెట్టి ఈ మధ్య ఎలక్షన్స్ కూడా వచ్చారు. ముఖ్యంగా ఒక 4-5 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఎస్సీల సమస్యల మీద పోరాడే కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. కానీ ఎందుకో ఎక్కడో ఎస్సీల యొక్క యూనిటీ, సమైక్యత ఎక్కడో లోపిస్తుంది, ఎక్కడో లోపభూయిష్టంగా ఉంది. ఇది నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎక్కడ లోపం? నేను చెప్పదలుచుకుంది ఒకటి. కోట మండల తాత్కాలిక ఎంపీపీగా కూడలి బిట్టు 1 ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేమారెడ్డి సౌజన్యరెడ్డిని తాత్కాలిక ఎంపీపీగా నియమిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ సుభాన్షు శుక్లా ఆదేశాలను జారీ చేశారు. కోట మండలం ఊనుగుంటపాలెంకు చెందిన దాసరి అంజమ్మ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ డిసెంబర్ నెల 16న ఆకస్మికంగా మరణించారు. ఈ కార్యక్రమంలో తాత్కాలిక ఎంపీపీగా ఉన్న వేమారెడ్డి సౌజన్యరెడ్డిని పనిచేయమన్నారు. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో కోట, వోకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలకు చెందిన అర్చక పురోహితులకు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోమారి చెంచయ్య, మారుబోయిన రామయ్య, పర్వతాలు కోటయ్య, కోమారి వెంకటరామయ్యల ఆర్థిక సౌజన్యంతో పంచాంగములు, కాలమానిని, ప్యాకెట్ డైరీలను రాష్ట్ర అర్చక
సమాఖ్య నాయకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శేషాచార్యులు నెల్లూరు జిల్లా పురోహిత సంఘ అధ్యక్షులు మువ్వా ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య దైనందిక జీవితంలో దైవిక ధార్మిక కార్యక్రమాలకు ఎంతో ఉపయుక్తమైన పంచాంగములను అందజేయటం ఉదాహరణమన్నారు. సంస్థ ప్రతినిధి దివి అనంతాచార్యులు మాట్లాడుతూ దాతలకు అతిథులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు గురుకుల్, పసుపులేటి కిషోర్, అల్లం రమణయ్య, పివిఎస్ నారాయణరావు, రామశెట్టి, ఆవుల సుబ్బయ్య, నాయుడమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోట, వాకాడు, చిట్టమూరు, చెల్లకూరు మండలాలకు సంబంధించినటువంటి కులవృత్తిని జీవనాధారంగా చేసుకున్న అర్చక పురోహిత స్వాములకు పంచాంగ వితరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని శుభారంభం చేసి సుసంపన్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమాఖ్య నాయకులు ఉదయగిరి వెంకట శేషాచార్యుల వారికి, అలాగే పురోహిత సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు మువ్వా ప్రసాద్ గారికి, విశ్రాంత ఉపాధ్యాయులు రామశెట్టి గారికి, అలానే పివిఎస్ నారాయణరావు గారికి, ఆవుల సుబ్బయ్య గారికి, షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు గౌరవనీయులు అల్లం రమణయ్య గారికి, ప్రగతి విద్యా సంస్థలు మరియు వైద్య సంస్థల అధినేతలు పసుపులేటి కిషోర్ గారికి, అమ్మా ఫౌండేషన్ స్థాపకురాలు స్వప్న గారికి, మరియు సేవా తత్పరులు భక్తి తత్పరులు అయినటువంటి నాయుడమ్మ గారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇలానే దాతృత్వంతో మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలా చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఇక్కడే కాదండి, ప్రకాశం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాడు మన అనంతబాబు గారు. ఎందుకనంటే మన అనంతబాబు ఏం చేస్తాడో ఏమో కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని 2 నెలలకు ఒకసారి చాలా మంది దాదాపుగా ఈ రోజుకు 80 లక్షలు పైబడి కార్యక్రమాన్ని నిర్వహించాడు అనమాట మన అనంతబాబు గారు. ఈ యొక్క 80 లక్షలు కార్యక్రమానికి ఇచ్చేసాడంటే చాలా గొప్పతనం. అందుకని చెప్పేసి అతను ఇంకా మంచి కార్యక్రమాలు అవన్నీ జరగాలని కోరుకుంటూ ఉన్నాము. పేద బ్రాహ్మణుడికి ఈరోజు అప్పలహారం ఇచ్చాను. మా బాబాయ్ చెప్పినట్టు ప్రకాశం జిల్లాకు పోయానంటే ప్రకాశం జిల్లాలో పురోహితులకి ఈరోజు భక్తి ఏర్పాటు చేశాను. అనునిత్యం మన బ్రాహ్మణ్యం కోసంగా పాటుపడుతున్నాడు. మొదటి వ్యక్తుల్లో మన నెల్లూరు జిల్లాలో అనంతబాబు తర్వాత, అనంతం తర్వాతే. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఊరు వాడు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే దాంట్లో ఒక 4 భాగం కూడా మేము చేస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే. కానీ అందరినీ సమైక్యంగా కలుపుకుంటూ అందరితో ఐక్యం అటు అర్చక సమాఖ్య కావచ్చు, ఇటు పురోహిత సంఘాలతో కావచ్చు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మనకి ఆయనకి ఈ సీతారామ ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమైనటువంటి వారు అమెరికాలో మధుకిరణ్ రెడ్డి గారు ఉంటారు. ఆయనతో కూడా నా సాన్నిహిత్యం. నాకు కొంచెం కాలు యాక్సిడెంట్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడితే ఆయనే దగ్గరుండి మధుకిరణ్ గారే సహాయ సహకారాలు కూడా అందించారు పాపం. ఆయన ద్వారా కూడా మదన్న మన పరిచయం కావడం జరిగింది అనంతబాబన్న. ఇట్లానే బ్రాహ్మణులు అందరూ కూడా ఏ వృత్తి అర్చక సభకి అర్చకులు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరూ ఐక్యం అయ్యి ముందుకు సాగామంటే మన వృత్తికి మించినటువంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా రాదు, నిజం చెప్తున్నా. కాకుంటే ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా చేయొచ్చని నా ఉద్దేశం. ఇలాంటి పెద్దలకి నేను చేసే సహాయం నీకు తక్కువ ఉండొచ్చు, కానీ స్వామి నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, ఒక్క కుటుంబాన్ని నాకు దత్తత ఇవ్వండి. ఆ కుటుంబానికి నేను ఖచ్చితంగా మా ఫౌండేషన్ సమాన్ని పూర్తి సహకారాన్ని అందిస్తానని మీ పెద్దల ముందు మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఏర్పడి ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. మరి దాదాపు 88 లక్షల రూపాయలు వెచ్చించి మరి ఈ సంఘ కార్యక్రమాలు బ్రాహ్మణ పురోహితులకి వీళ్ళకి ఇవ్వడం. వీళ్ళందరి సమక్షంలో హక్కు వచ్చిందని అంటే అందరికి ఆడపడు సాయం ఒక మంచి మాట చెప్పింది. ఆ మంచి మాట విలువైంది, ఆ మంచి మాటే మా. మీరందరూ కూడా భగవత్ సేవ కార్యక్రమాల్లో ఉండి మాకు భగవంతుని దగ్గర చేర్చాలని చెప్పేసి కోరుకుంటూ
మరొకసారి ఈ కార్యక్రమం పిలిచినందుకు ఆనందబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. అటువంటి శక్తి ఆయనకి భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. సో మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ నిజంగా మన భారతదేశంలో ఏమనుకోకండి, మన భారతదేశంలో పేదవారు ఉన్నారు అంటే నా దృష్టిలో ఒక అర్చక పురోహితులే. వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నప్పుడు 100 ఎకరాలు ఈ పూజలకి పునస్కారాలకి ఖర్చు. భవిష్యత్ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ప్రజా దర్బార్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. నెల్లిపూడి గ్రామంలోని హరిజనవాడిలో 8 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఇక ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని, ప్రతి వారం నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. చెప్పింది చేశాం, మర్చిపోయే పరిస్థితే కాదని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు 1వ తేదీ ఒకవేళ సెలవు ఉంటే 31వ తేదీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతున్న విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నా. అందరూ కార్యదర్శులకి మరొకసారి మనవి చేస్తున్నాను. లోకల్లో మా ఊళ్ళు ఉంటారు, మా ఊళ్ళని పెట్టుకొని మీరు పెన్షన్ పంచాలా. మీరు అట్లా కూడా ఇబ్బంది. మేము మీ రూల్స్ గిల్స్ కదా, మా వాళ్ళు మా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది, మా లీడర్ ఉంటాడు, మా లీడర్ చేతుల మీదుగా పేదవాళ్ళకి డబ్బులు అందాలా. ఎవరో వాలంటీర్ దిద్దుమొక్కలేని ఇచ్చారు కదా. ఇప్పుడు పార్టీ లీడర్షిప్ కదా, మళ్ళీ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి మళ్ళీ ఏ కార్యదర్శి ఏ వినవిస్తున్నా. దయచేసి లోకల్లో మా లీడర్లు ఉన్నారు, మా లీడర్లు నిత్యం ప్రజలు తిరిగేవాళ్ళు. కాబట్టి మా వాళ్ళని కాదని మీరు వేరే వాళ్ళు చేస్తే మొహమాటం కూడా ఒప్పుకునే సమస్య కూడా అని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెప్పేసి పంపించేస్తున్నారు మా వాళ్ళని. కానీ ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ ఎండి ఆఫీస్ మీద ఎక్కువ అవతరాలు పనులు జరుగుతున్నాయి. పేదోడు జరిగితే పర్వాలే, ఓటేసులో జరగకూడదు. మన గూడూరు శాసనసభ్యులైనటువంటి పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అర్జీదారులకు అయితేనేమి, గౌరవ శాసనసభ్యుల గారి సమక్షంలో మీరు అర్జీలు ఇస్తున్నారు. ఈ అర్జీ అనేటువంటిది ఖచ్చితంగా అది రికార్డు అవుతుంది. ఆయన సమక్షంలో సమస్య చెప్తున్నారు కాబట్టి అది రికార్డు చేసి ఆ యొక్క సమస్యలు పరిష్కారం అవుతుందో తెలియజేస్తారు. ఇది చాలా గొప్ప ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో గూడూరు మండలంలో ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటిగా మన మండలానికి మన గౌరవ శాసనసభ్యులు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని ఇది యొక్క ఈరోజు ఈనాటి ప్రజాదర్బార్ చక్కటి కార్యక్రమంలో ట్రాన్స్పాండర్ అనే ఒక పరికరాన్ని డిస్ట్రిబ్యూషన్కి ఇక్కడ సమయం కేటాయించినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి నేను తెలియజేస్తున్నాను. ఈ ట్రాన్స్పాండర్ అనేది బోట్లో అమర్చుకునే ఒక పరికరం. ఈ పరికరము 2-వే కమ్యూనికేషన్. ఇది ఏంటంటే మనకు ఒక 7 యాక్టివిటీస్ దీంట్లో ఉంటాయి. ఇది ట్రాన్స్మీటర్, రెస్పాండర్ కలయిక. ఈ పరికరము 21,000 రూపాయలు, 29,000 రూపాయలు. ఇది మనం 100% గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బోట్లో అమర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనం బోట్లో వెళ్తున్నప్పుడు ఏ దిశలో వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం, ఇంటర్నేషనల్ వాటర్ బార్డర్స్ దాటుతున్నామా, లేకపోతే బోటు చక్కగా పనిచేస్తుందా లేదా, ఏదైనా రిపేర్ ఉందా, లేదంటే బోట్ మీద ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా దాంట్లో కమ్యూనికేషన్ సిగ్నల్స్ పంపించుకోవచ్చు. మీరు ఫిషింగ్ సంబంధించి కూడా చేపలు ఎక్కడ బాగా దొరుకుతాయి, సమృద్ధిగా దొరుకుతాయి అనే విషయాలు కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్లో మీకు అన్ని విషయాలు కూలంకషంగా దీనిలో పొందుపరచడం జరిగింది. సో ఇది శాటిలైట్ బేస్ మీద పనిచేస్తుంది. ఒకసారి దీన్ని బోట్లో అమర్చితే కనుక శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా దీనికి కమ్యూనికేషన్ వచ్చి మీరు దీని యొక్క పనితీరు బట్టి
మీ యొక్క పనితీరు మెరుగుపరిచి ఏ ఉన్నా మన ఎమ్మెల్యే గారికి అర్జీలు ఇచ్చి ఈ సమస్యలు తెలుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టైం లేదు పాకండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడి మీ అర్జీలన్నీ సేకరించి ఇమీడియట్ గా అవకాశం ఉంటే ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు, వాళ్ళకి ఇది చెప్పి మీ అన్ని పరిష్కరించేదానికి వీలైనంత వరకు పరిష్కరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకున్నాను. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు జేఏసీ ఏర్పాటు చేసి శాంతియుతంగా నాయకులు పోరాటం చేశారని, వారు అభినందనీయులని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న కళ్యాణ మండపంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలో సొసైటీ ప్రాంతంలో ఉన్న వనజా కృష్ణ కళ్యాణ మండపంలో జేఏసీ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ హాజరయ్యారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు గత 23 రోజులుగా రిలే దీక్షలు చేపట్టిన వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆయన సాలువలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో కలిపారని తెలిపారు. 73 రోజులుగా దీక్షలు చేసి శాంతియుతంగా ర్యాలీలు చేసిన జేఏసీ నాయకుల పోరాటం సంతోషకరమన్నారు. మేము చేసినా అది చేయలేదు ఇది చేయలేదని ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆ బాధతో ఏమో మాట్లాడుతుంటారు. ఎందుకంటే పోరాడిన మీరు, ఆ యొక్క టవర్ క్లాస్లో కూర్చుంది మీరు, నిద్రాహారాలు మాని పనులు మానుకొని పనిచేసింది మీరు. ఇప్పుడు ఆ వాకాడు చిట్టమూరు మండలాలు కలపనందుకు బాధపడేది అందరూ బాధపడుతున్నారు. నేను కూడా బాధపడే దాంట్లో మొదటి వ్యక్తిని. నేను నీకు చెప్తున్నా, ఈరోజు వాట్సాప్లో రకరకాల పెడతా ఉంటారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకన్నా ముందే ఆ 2 కలపలేదని బాధ మీ అందరికీ ఉంది, నాకు ఉంది. మనకు లేకపోతే వాళ్ళ బాధపడాలి. ఇదేమి పొలిటికల్ రాజకీయ పార్టీ కాదు, మనం రాజకీయంగా చేయాలి. రాజకీయాలకు అతీతంగా మనం గూడూరులో పుట్టాం కాబట్టి మన గూడూరుని వేరే జిల్లాలో కలపద్దు. మాకు దగ్గర ఉద్యోగస్తులు, మెయిన్గా ఉద్యోగస్తులు, అట్లాగే ముఖ్యంగా పేదవాడు ఒక అర్జీ తీసుకొని వెళ్ళాలంటే తిరుపతికి పోయి ఇవ్వాలంటే అది గగనం అవుతుంది. మేము పోతేనే మాకే ఇబ్బందికరం అవుతాం. ఇప్పుడు కాలం మీరు ఆ రోడ్డు వేశారు కాబట్టి, గతంలో అయితే ఉదయం పోయి సాయం దాకా దిక్కుమొక్కు ఉండదు, ఆడ అధికారులు ఉంటారో లేదో తెలియదు. మళ్ళీ కూడా పేదవాడు చిన్న అర్జీ కోసం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అది ఆలోచించి మనందరం కూడా స్పందించాం. ఈ పోరాటాన్ని మీరంతా చేశారు. నేను అధికార పార్టీ కాబట్టి నేను పోరాటం చేయకూడదు కాబట్టి నా వంతు సహాయ సహకారాలు సూచనలు మీకు ఇచ్చాం. అయితే ముందు 2 నిమిషాలు మీతో 1 నిమిషం చెప్తా. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇదే మన గూడూరుని తీసుకొని తిరుపతిలో కలిపితే గూడూరులో సంబరాలు చేసుకున్నారు, పాలాభిషేకాలు చేశారు. నేను అందరూ కూడా తెలియలేదు. ఎందుకంటే ఆ రోజు మేము జేఏసీ ఏర్పడ్డాం. గానోడ పెద్ద కాళేశ్వర చనిపోయి స్వర్గంలో ఉన్న మన గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపిన తర్వాత మనందరం ఎంతో బాధపడ్డాం, చాలా నొచ్చుకున్నాం. ఈ విషయాన్ని ఏ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోపోవాలనుకున్నప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకపోతే మొట్టమొదటి అసెంబ్లీలో కలగలితే ప్రశ్నించిన ఏకైక ఎమ్మెల్యే తెలియజేస్తున్నారు. ఆ రోజు ప్రారంభమైంది ఈ గూడూరు నెల్లూరు కలిపేదాన్ని. దాని తర్వాత ఆ కాలం గడిచే కొద్దీ గూడూరుని జిల్లా చేస్తారన్నారు. మళ్ళీ గూడూరు జిల్లా కాదు నెల్లూరులో కలుపుతామని మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇచ్చేదాకా కూడా నెల్లూరులో కలుపుతామని లాస్ట్ మినిట్లో ఆ ప్రతిపాదన వెల్లడించుకొని తిరుపతిలోనే వస్తారని చెప్పడం జరిగింది. అందరూ చాలా బాధకులు ఉన్నాయి. ఏంటి రాత్రి దాకా చెప్పారు, మళ్ళీ ఎందుకు జరిగిందని అందరిలో ఈ బాధ ఉంది. దీన్ని ఏ విధంగా జనాల్లో ఈ సమస్యను తీసుకెళ్ళి చేయాలి అని అనుకున్నప్పుడు వాటర్లో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో మన ఎమ్మెల్యే గారు గూడూరు ప్రజల అభిష్టాన్ని మన్నించి వాళ్ళ కోరికని తన కోరికగా భావించి నాకు అవసరమైతే రాజకీయాలు అవసరం లేదు, నేను గూడూరు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ఈ ఉద్యమం పుట్టింది. ఆ ఒక్క మాటే ఈ ఉద్యమానికి నాందిగా పనికి జేఏసీ ఏర్పడిన దానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా సహకారం అందించారు. ఆ రోజు ఏర్పడిన జేఏసీ మీరు గమనించారో లేదో,
ఒక మంత్రి గారు పొలిట్ బ్యూరోలో ఉండి ఆయన జిల్లాని మారిస్తే కూడా దాన్ని ఏమీ చేసుకోలేక కణతాన్ని పెట్టుకుంటే ఇతనన్నా ఒక మాటకు సీఎం గారు పిలిచి మీ కోరిక ఏంటని ఎందుకని అడిగితే ఆ కోరిక అతను చెప్పి గూడూరు ప్రజల కోరిక నా కోరిక అని చెప్పిన తర్వాత అది నెరవేర్చుకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా మనం భాషిస్తున్నాం. ఈ ఉద్యమం జరిగేటప్పుడు మనకెంతో వెన్నుదన్నుగా నిలుస్తూ మీకు అవసరమైతే ఏదన్నా మీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను మీ వెనకుండా నన్ను భరోసా ఇచ్చి భుజాన్ని తట్టి ఈ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి కూడా మన మిత్రుడు మన అందరి ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు. ఈ ఉద్యమంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ ఉద్యమం ప్రారంభించేటప్పటికి ఎన్నో సూటిపుట్టి మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. వాట్సాప్ గ్రూపుల్లో నన్ను టార్గెట్ చేసి చాలామంది మాట్లాడడం, అంటే వాట్సాప్లోనే మాట్లాడుతుంటారు వాళ్ళు. రోడ్ల మీదకి రారు ఉద్యమాలు చేయరు. అలాంటి వాళ్ళు నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. అయినా ఎక్కడా కుంగిపోక, ఎక్కడా ఒక మెట్టు దిగక ఉద్యమంలో భాగస్వాములైనాను. ఎందుకంటే ఇది నా ఇంటి ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. అన్న మనసులో నుంచి వచ్చిన బాధని అర్థం చేసుకొని మేము కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాం. అందువల్ల ఈ ఉద్యమంలో 25 రోజుల పాటు వచ్చిన దీక్షల్లో కూర్చున్నటువంటి 40 సంఘాల వాళ్ళకి పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడదలుచుకుంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వంలో ఏదైనా ప్రజా ఉద్యమం జరిగితే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే గడప కదలించేవాళ్ళు కాదు. మనందరం చూసాం, టీచర్లు చూశారు, ఇతర యూనియన్ వాళ్ళు చూశారు, అందరూ చూశారు. గడపలోనే ఇంట్లోనే అరెస్ట్ చేసేవారు. అన్నను కూడా చాలాసార్లు అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో అది లేదు. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది. మనం 25 రోజుల పాటు స్వేచ్ఛగా శిబిరం ఏర్పాటు చేసుకునే అవకాశం పొందింది. అదే గత ప్రభుత్వంలో మనం చాలా మంది ఇది విజయం కాదంటున్నారు, కానీ ఇది ఖచ్చితంగా అందరు కలిసి చేసినటువంటి విజయమే. ఈ ఉద్యమంలో నేను అనేక పాఠాలు నేర్చుకున్నాను. నేను ఒక విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా ఈ ఉద్యమంలో ఏం నేర్చుకున్నావు అంటే నిజంగా చెప్పాలంటే నేను పాఠాలు నేర్చుకున్నాను. చాలా మంది చేసినటువంటి ఉద్యమంలో ముఖ్యంగా ఏదైతే స్టూడెంట్ యోజన ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయండి. 2 ర్యాలీలు జరిగితే ఒకసారి 3000 మందితో, ఇంకోసారి 5000 మందితో, నిజంగా గూడూరు టౌన్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, అంత భారీ ఎత్తు జరిగింది. దీనికి సహకారం చాలా మంది చేశారు. ఫస్ట్ టైం మేమంతా స్టూడెంట్స్ గ్యాదర్ చేశాం, కానీ వెనకుండి నడిపించిన వ్యక్తి ఇద్దరు ఉన్నారండి. ఒకరు పాసం సునీల్ అయితే 2 దశరామ్ సార్. నిజంగా ఆ రోజు నారాయణ నుంచి దాదాపు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 800 మంది వచ్చారంటే వెనకాల బీబీఆర్ సార్ అని చెప్పి ఆయన జనరల్ మేనేజర్ ఏదైతే ఉంటారో ఆయన జిఎం గారు ఫోన్ చేసి సారు దశరామ్ సార్ కలిసిన తర్వాత ఫోన్ చేశారు సునీల్ అన్నకి. ఈ విషయం మీకు ఎవరో తెలియదు, నాకు తెలుసు. సపోర్ట్ ఇంటర్నల్ గా ఏమేమి పంపించమంటారంటే పంపించండి, ఇది మా ఉద్యమం అని చెప్పి వెనకాల నుంచి నడిపించినటువంటి ద గ్రేట్ లీడర్ పంపించుకుంటున్నారు సార్. ఇది వాస్తవంగా జరిగింది. చాలా మంది తెలియదు ఏంటంటే ఏమి అన్న రాలేదు అంటారు. వెనకాల నుంచి ఒక వారధిలాగా నడిపించారండి. ఇది నిజంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా మేము బంద్ చేసేటప్పుడు ఒక్కసారిగా ఉద్యమంలో కొన్నిసార్లు ఉధృతంగా జరుగుతుంటాయి. ఒక 2 స్కూల్స్ కూడా ఏమైందంటే చైర్స్ పక్కన, అదేవిధంగా ఒక 2 స్కూల్స్ కూడా గొడవ జరిగింది. ఏంటంటే స్కూల్ పెట్టుకున్నారు, ఏదో చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి ఉద్యమం అన్నాక. సో ఆ టైంలో ఒకసారికి నిజంగా సార్ వయసు నాకు తెలిసి 70 వయసు ఉన్నది దశరామ్ సార్. చిన్న వయసు ఉన్నటువంటి సార్కి సారీ చెప్పారు. నిజంగా అది చాలా గ్రేట్ అండి. ఉద్యమం నుంచి నేర్చుకున్నాం. ఎంత ఉద్యమమైన ముందుకెళ్ళాలంటే అది ముఖ్యం అని చెప్పారు. అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగిన గూడూరు సబ్ డివిజన్ నేడు 3 మండలాలకి పరిమితం అవ్వడం బాధాకరమని మేధావులైన ప్రజలందరూ
వనరులో ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని పట్న ప్రముఖులు మీరారెడ్డిని కోరారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో పట్న ప్రముఖులు కోడూరు మీరారెడ్డి మాట్లాడుతూ గూడూరు రెవెన్యూ డివిజన్ ఎంతో కాలంగా ఉందని, ఎంతో ప్రాధాన్యత గల గూడూరు రెవెన్యూ డివిజన్ నేడు 3 మండలాలకే పరిమితం చేయడం బాధాకరమని, ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గూడూరుకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. మన జిల్లాకి ఈ ప్రాంతానికి కలెక్టర్ ఎన్ని పర్యాలు పర్యటించాడో ఒకసారి గమనించండి. కనీసం ఒక 2 సార్లు 3 సార్లు వచ్చింటే గొప్ప. అది ప్రజల కోసం కాదు, పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే ఈ ప్రాంతాన్ని పర్యటించుండొచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోకపోతే వెంకటగిరి కానీ, సూలూరుపేట కానీ, గూడూరు కానీ, అదేవిధంగా పాత 16 మండలాలు మనుగోలు సైదాపురంతో కలుపుకొని 16 మండలాలు, ఇంకా రాపూరు కలువాయిని కూడా కలుపుకోవచ్చు. మరి వీటన్నిటిని కలిపి జిల్లా చేసి ఈ ప్రాంత యువకుల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కేవలం ప్రోటోకాల్కే పరిమితమైనటువంటి అధికార యంత్రాంగం ప్రజలకి మేలు చేస్తుందనేటువంటి విషయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నా. ఈరోజు అన్ని మండలాల నాయకులు కానీ, అన్ని మండలాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ సమాయత్తం అవ్వాలి. ఈ గూడూరు నుంచి కానీ, వెంకటగిరి నుంచి కానీ, సూలూరుపేట నుంచి కానీ, తిరుపతి వల్ల అక్కడ అధికారుల వల్ల ప్రజలకి మేలు జరగదనేటువంటి విషయాన్ని ఆ ప్రాంత నాయకులు కూడా గుర్తించి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనగా, మంచి ఆలోచనగా ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయాన్ని గూడూరుని జిల్లాగా చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, తొందరలోనే ప్రతి గ్రామం నుంచి ఈ 3 ప్రాంతాల నుంచి 16 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక అర్జీలు సంతకాల సేకరించి ఒక యాత్రని కొనసాగించేదానికి పండగ పోయిన వెంటనే అందరు నాయకులను కూడా కలిసి ఈ యాత్రను కొనసాగించి ఇది లైవ్లో ఉంటుంది. ఇది ఇక్కడ ప్రజల యొక్క ప్రతి ఒక్క పౌరుడి ఆలోచన, ఇక్కడ ప్రజల యొక్క ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన, ప్రతి యువకుడి యొక్క ఆవేదన, ప్రతి విద్యార్థి యొక్క ఆవేదన, ప్రతి యువత యొక్క ఆవేదన అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తించాలి. తిరుపతి మంచిదే. తిరుపతికి ఎంతసేపటికి వచ్చేటువంటి దిగేటువంటి ఎక్కేటువంటి నాయకులను, అధికారులను, అత్యున్నతమైన స్థాయి అధికారులను ప్రోటోకాల్ సమకూర్చుకునేదానికి సమయం సరిపోదు తప్ప ప్రజలకి ఏమాత్రం సేవలు అందించలేవు. అందులో ఈరోజు రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా తిరుపతి చేయబడింది. ఒక్క తిరుపతి పట్టణమే 10 లక్షల పైబడి జనాభా ఎదిగిపోయింది. అటువంటి మరి ఈ మిగతా ప్రాంతాలను చూసుకుంటే దాదాపు 20-25 లక్షల జనాభాతో కలిగినటువంటి ప్రాంతంగా ఏర్పడుతుంది. పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పాటు చేశారు జిల్లాలుగా. మరి తెలంగాణలో 10 జిల్లాలని 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. మనకి మాత్రం ఏం పోద్ది? 33 జిల్లాలుగా ఉంటే 43 జిల్లాలు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అధికారులు అత్యుత్సాహంగా ఉండాలి తప్ప అసలు ప్రజలకు పనిచేయడమే లేదు. ప్రజల పనులు అంటేనే వాళ్ళకి ఇబ్బంది. ముఖ్యమైనటువంటి ప్రదేశం, జిల్లా స్థాయిని ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇప్పుడు తిరుపతి జిల్లా అనేటువంటిది తిరుపతి జిల్లా అయినప్పటికీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి ప్రజల సేవ కన్నా ప్రముఖుల యొక్క సాష్టాంగ నమస్కారాలు చేయడానికే పొద్దు సరిపోద్ది. తిరుపతి జిల్లాలో నిరంతరం ప్రోటోకాల్, కనీసం రోజుకి 20-25 మంది అత్యున్నతమైనటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, తిరుపతిని విజిట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ ఉండేటువంటి కలెక్టర్కి కానీ, ఇతర అధికారులకు కానీ, ఎస్పీకి కానీ మరి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి బొకేలు అందించడానికే సమయం సరిపోద్ది. ప్రజాపాలన పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలకి మరీ ముఖ్యంగా చూడాలంటే ఈరోజు తిరుపతి పట్టణం ఒక అంతర్జాతీయ పట్టణంగా ఎదిగి 10 లక్షల జనాభా పైబడిపోయింది. తిరుపతి పట్టణం ఒక్కటే. మరి ఇన్ని నియోజకవర్గాలను కలిపి తిరుపతి జిల్లాగా చేసినందువల్ల ప్రజలకి ఏమాత్రం పనులు జరగవనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా వెంకటగిరి నుంచి కానీ, సూలూరుపేట నుంచి కానీ, గూడూరు నుంచి కానీ మన ఎమ్మెల్యే స్థాయి నాయకులు పోయినా అక్కడ అధికారులు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. మరి రెండోది, ఈరోజు ఒక్కసారి ఈ తిరుపతి జిల్లా అయిన తర్వాత ఈ ప్రముఖులకు ఇచ్చినటువంటి బొకేల యొక్క ఖర్చును చూస్తే
మరి ఆ తిరుపతికి ఎంత ప్రోటోకాల్ ఉందో అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. మరి ప్రజలకి మేలు జరగాలంటే సువిశాలమైనటువంటి 16 మండలాలు కలిగినటువంటి ఈ గూడూరుని జిల్లాగా మారిస్తే చాలా ప్రాధాన్యత కలిగి ప్రజలకి మేలు జరుగుతాయి. ప్రజలు కూడా దీన్ని గుర్తించారు. తిరుపతి అనేటువంటిది మాకు నెల్లూరు ముఖ్యమైనప్పటికీ నెల్లూరులో మొత్తం కలిపి ఉంటే సరే కానీ 3 మండలాలని అటు 2 మండలాలను ఇటు చేసినందువల్ల మా యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడింది అనేటువంటి, మా భవిష్యత్తుకే ప్రమాదం ఏర్పడింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గుర్తించారు. ప్రజల యొక్క సూచనల్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రభుత్వం గుర్తించాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆలోచనలకి అనుగుణంగా నడవకపోతే ఆ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. మరి ముఖ్యంగా తెలుగుదేశం అంటేనే చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల సీనియర్ నాయకులు. ఆయనకి చాలా చాలా మా అనుభవం ఉంది. మరి ఇంత అనుభవాన్ని తిరుపతి ప్రోటోకాల్ జిల్లా అయినటువంటి తిరుపతిలో మమ్మల్ని అందరినీ విలీనం చేసి ప్రముఖులకే అందరి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారంటే అది అద్భుతమైనటువంటి విషయం. అది అలివిగానటువంటి విషయమే తప్ప అది ఏమాత్రం ప్రజలకి మేలు జరగదు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి విష్ణువందన్ తదితరులు పాల్గొన్నారు. మనం రెడ్ సంస్థ వాళ్ళతో కలిపి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఇక్కడ వికలాంగులకు పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా మా మెంబర్లలో ఒకరైన సౌజన్యమ్మ గారు స్పాన్సర్ చేస్తున్నారు. 5,000 ఆమెకి మా 2 క్లబ్ల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆమె వాకాడు నుంచి వస్తారు, అయినా కూడా ప్రతి ప్రోగ్రాంకి తప్పకుండా అటెండ్ అవుతారు. లోకల్గా ఉండే వాళ్ళకన్నా కూడా ఎంతో ఉత్సాహంగా వాకాడు నుంచి ప్రయాణం చేసి ప్రతి ప్రోగ్రాంకి ఆమె అటెండ్ అవుతారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి కూడా ఆమె దాతగా వ్యవహరిస్తున్నారు. ఆమెకి భగవంతుడి కృప ఎల్లవేళలా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. मनोन्मनाद नमः घोरेभ्यो घोरेभ्यो घोर घोर घोरद्रेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्ते अस्तु रुद्रारूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानस्य विद्यानाम् ईश्वर గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో మహిళలు తిరుపావనైని పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానాలు కావాలని విద్యుత్ సబ్ డివిజన్ డిఈఈ పి చిన్నయ్య, చెందోడు విద్యుత్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ పి శశికళ అన్నారు. సోమవారం కోట మండలం చెందోడు గ్రామంలోని 11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో చెందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఎం వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వాలన చేశారు. వారికి నివాళులర్పించారు. తదుపరి వారు మాట్లాడుతూ ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులు గత 18 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందటమే కాక స్వర్గీయ వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మిలను చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చిరస్థాయిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈరోజు ఎంయూఆర్ ఫౌండేషన్ లీలామోహన్ ఆధ్వర్యంలో ఇక్కడ 11 kV సబ్స్టేషన్ మెగా క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేడం గారి సహకారంతో ఇవాళ ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. ఇక్కడ అందరూ తమ యొక్క పేర్లన్నీ నమోదు చేసుకొని మధ్యాహ్నం 1 గంట వరకు ఈ బ్లడ్ క్యాంప్ కొనసాగుతుంది. అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. వారు రక్తదాన శిబిరాన్ని మన విద్యానగర్ సబ్స్టేషన్ నందు నిర్వహించినారు. వారు ఈరోజు సుమారుగా 50 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించినారు. వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక ఉద్యమానికి మా వంతు సహాయ సహకారాలు విద్యుత్ సిబ్బంది తరఫున అందిస్తున్నాము. వారు ఈ సామాజిక సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి సహాయపడతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా విద్యానగర్ కరెంట్ ఆఫీస్ సిబ్బంది కూడా 50 యూనిట్లు రక్తాన్ని దానం చేశారు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాము. అలాగే భవిష్యత్తులో కూడా ఈ రక్తదాన శిబిరాలని ఒక ఉద్యమంలా చేపట్టి ప్రజలకి అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో ఈ ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా మెడిపల్స్ అనే బ్లడ్ బ్యాంక్ గూడూరులో ఉంది. ఎవరైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వీళ్ళు రక్తము దానం చేయడానికి ముందుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంవీరావు ఫౌండేషన్ గారి తరఫున వారి యొక్క కుమారుడు ఎంఈ లీలామోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. వాకాడు మండలం రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం. పాల్గొన్న పాసం సునీల్ కుమార్. కోట మండలంలోని తేనుపూడి పంచాయతీలో లక్ష్మక్క కంటిగ గ్రామంలో 109 పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం. దళిత బహుజన్ అభివృద్ధి కోసమే సమాజ చైతన్య సమితి ఏర్పాటు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు యు రామకృష్ణరావు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు జేఏసీ ఏర్పాటు చేసి శాంతియుతంగా నాయకులు పోరాటం చేశారు. అభినందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. For more updates, keep watching.